ఆ విషయంలో బెనిఫిషరీస్కి తూచా తప్పకుండా 6 కిలోలు అంటే 6 కిలోలు చేరాలి, మంచి క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ చేరాలి. ఈ ప్రక్రియలో ఈ హ్యూజ్ లాజిస్టిక్స్ ఎక్సైజ్లో సంవత్సరానికి ఈ సన్నబియ్యం ఇవ్వడానికి ప్రభుత్వము 13,650 కోట్లు ఖర్చు చేస్తుంది. 3,17,00,000 మంది 85% జనాభాకి ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వడంలో అంటే ప్రొక్యూర్మెంట్లోనే కాదు, ప్రొక్యూర్మెంట్లో రికార్డు స్థాపించినాం. 85% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం ఈరోజు ఉన్న తెలంగాణలో మన ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నాం. I don't think any other government in the country is doing this on this scale. అదే విధంగా మరి ఆ ప్రొక్యూర్మెంట్ సైడ్లో మీరు కమిషనర్ చూపిన స్లైడ్ చూశారు. అంటే ప్రతి పంటకి 19,000 కోట్లకి ఇది మనం రైతులకి నేరుగా వారి జేబుల్లోకి పైసలు ఇస్తుంటే అంటే 3 రోజుల లోపల అంటే సంవత్సరానికి సుమారు 38,000 కోట్లు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 15-16 లక్షల రైతులకి ఇవ్వడం అంటే ఇది ఎంత గొప్ప కార్యక్రమమో మరి దీంట్లో మీ అందరి పాత్రని మనస్ఫూర్తిగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా our future plans is now we are improving irrigation, we are improving procurement. సో రిలేటెడ్ ఇష్యూస్లో కూడా నేను మా ఫ్యూచర్ ప్లాన్ చెప్తాను. ఒకటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడిన తర్వాత అదేవిధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇఫ్ యూ కెన్ రైజ్ అడిషనల్ రిసోర్సెస్, ఇప్పుడు రైస్తో సహా అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా రాషన్లో ఇవ్వాలని మా ఫ్యూచర్ ప్లాన్లో ఉంది. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మరి అలాంగ్ విత్ రైస్ కొన్ని అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఇవ్వడం జరిగిందో మా ఫ్యూచర్ ప్లాన్స్లో ఆ అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఇచ్చే దిశలో కూడా మేము ప్రయాణం చేస్తున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. గుర్తుపెట్టు. ఆల్సో ఇప్పుడు ఇక్కడున్న నా మిత్రులందరికీ ప్రత్యేకంగా మీడియా మిత్రులకి ఏమైనా చేస్తున్నామంటే మేము ఈ స్టోరేజ్ విషయంలో కూడా వీఆర్ గోయింగ్ టు గో ఫర్ మోర్ అండ్ మోర్ మోడర్న్ స్టోరేజ్. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్న స్టోరేజ్కి